వెల్కమ్ టు E6 టీవీ. మీరు చూస్తున్నారు బ్రేకింగ్ న్యూస్. సిడ్నీ ఉగ్రవాది సాజిద్ అక్రమ్ హైదరాబాద్ కావడంతో కలవరం. స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియాకు వెళ్లిన సాజిద్ అక్రమ్ 1998 వరకు హైదరాబాద్ టూరిజం కాలనీలో నివాసం ఉంటున్న సాజిద్ 2022లో హైదరాబాద్ లో ఆస్తులు అమ్ముకున్న ఉగ్రవాది సాజిద్ అక్రమ్ ట్రావెల్ ఏజెన్సీపై హైదరాబాద్ పోలీసులు ఫోకస్. హైదరాబాద్ లో సాజిద్ అక్రమ్ సంబంధాలపై పోలీసులు ఆరా. సాజిద్ కుటుంబ సభ్యులను విచారించిన కేంద్ర నిఘా సంస్థలు. ఇక వివరాల్లోకి వెళ్తే సిడ్నీలో జరిగిన ఉగ్రవాద ఘటన ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన గుర్తించబడిన ఉగ్రవాది సాజిద్ అక్రమ్ ను హైదరాబాదీ కావడంతో ఇప్పుడు కలవరం సృష్టించబోతోంది. సాజిద్ అక్రమ్ గతం ఏమిటి, హైదరాబాద్ లో అతనికి ఉన్న సంబంధాలు ఏమిటి, పోలీసుల దృష్టి ఇప్పుడు ఎందుకు హైదరాబాద్ పైనే ఉంది? పూర్తి వివరాలు చూద్దాం. సిడ్నీలో జరిగిన ఉగ్రవాద ఘటన తర్వాత ఆస్ట్రేలియా అధికారులు విడుదల చేసిన వివరాలు భారత్లో కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనలో సాజిద్ అక్రమ్ అనే వ్యక్తిని ఉగ్రవాదిగా గుర్తించారు. అతను మూలంగా హైదరాబాద్కు చెందిన వాడే కావడంతో తెలంగాణలో భద్రతా వర్గాలు అప్రమత్తమయ్యాయి. సాజిద్ అక్రమ్ స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లాడు. అంతకు ముందు వరకు అతను హైదరాబాద్ టూరిజం కాలనీలో నివాసం ఉన్నట్లు దర్యాప్తులో తెలిసింది. 1998 సంవత్సరం వరకు హైదరాబాద్ లో ఉన్న సాజిద్ ఆ తర్వాత ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాడు. 2022లో హైదరాబాద్ లో ఉన్న తన ఆస్తులను సాజిద్ అక్రమంగా అమ్ముకున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఆస్తుల విక్రయం వెనుక ఆర్థిక సమస్యలు ఉన్నాయా లేదా ఇతర కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. సాజిద్ అక్రమ్ కు సంబంధించిన ట్రావెల్ ఏజెన్సీపై హైదరాబాద్ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఆ ఏజెన్సీ ద్వారా జరిగిన లావాదేవీలు, అతనికి ఉన్న పరిచయాలు, ఎవరితో సంబంధాలు ఉన్నాయన్న అంశాలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. హైదరాబాద్ లో సాజిద్ అక్రమ్ కు ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో కేంద్రం నిఘా సంస్థలు కూడా రంగంలోకి దిగాయి. సాజిద్ కుటుంబ సభ్యులను విచారించి అతని గత కదలికలపై వివరాలు సేకరిస్తున్నారు. సిడ్నీ ఉగ్రవాద ఘటనతో అంతర్జాతీయంగా చర్చకు వచ్చిన ఈ కేసు హైదరాబాద్తో ఉన్న లింక్ కారణంగా మరింత కీలకంగా మారింది. పోలీసుల దర్యాప్తులో రానున్న రోజుల్లో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి E6 టీవీ.